మంచినీళ్లు తాగినంత తేలిగ్గా తలరాత మార్చొచ్చు. వివేకానందుడు చెబుతాడు, యువర్ డెస్టినీ ఈజ్ యువర్ హ్యాండ్స్ అంటాడు. నీ తలరాత నీ చేతుల్లో ఉందయ్యా అంటాడు. మనకు ఆ మాటలు నచ్చవు. అంతా ముందే రాసేశారు, అంతా ముందే అయిపోయింది, మనం ఏమనుకున్నా ఏమవదు, ఏది జరగాలి. ఇది చాలా సుఖంగా ఉంటుంది మనిషికి. ఎందుకంటే చేతకాని వెళ్ళ కూర్చోవచ్చు దత్తమ్మలాగా కాళ్ళు చాపేసి. ముక్కోటి ఏకాదశి కూడా దర్శనం చేసుకుంటే సరిపోతుంది. ఇంకెవక ఆ గుళ్ళు బదల కొట్టేసి ఉత్తరం ద్వారం లేకపోయినా సరే గోడ బదల కొట్టి పెట్టేసి మొత్తం సందులోంచి అయినా సరే చూసేసి 10 మంది మనుషులు మనకంటే ముందు ఉన్నా సరే వాళ్ళు మనుషులే, వాళ్ళు భక్తులే అయినా సరే వాళ్ళ మీద దాటుకుంటూ వెళ్ళిపోయి విష్ణుమూర్తిని ముక్కు గోకేసి నేను చూశా, నీ భక్తికి నమస్కారం, నీ రాజకీయానికి నమస్కారం, నీ దోపిడీకి నమస్కారం, నీ క్రమశిక్షణ రాహిత్యానికి నమస్కారం. అసలు నీకంటే ముందు మనిషి ఉండగా నువ్వు వాడిని దాటుకుని పెడుతున్నావు అంటే నువ్వు మనిషివే కాదు, నీకు దైవ దర్శనం ఎలా లభిస్తుంది? ముందున్నాడు కదండి, వాడు మనిషే కదండి, వాడికి 2 కాళ్ళు ఉన్నాయి కదా, వాడు దాటుకుని ఎలా పెడతావు? నువ్వు నీ పలుకుబడి ఉపయోగిస్తావు, అక్కడ నీకోసం ద్వారం బదులు కొట్టిస్తావు. ఈ ప్రవృత్తిలో మార్పు రావాలి.